అమ్మా ప్రాణం పోతుంది, తలనొప్పి. అమ్మా డబ్బు కావాలమ్మా. 5,000 గీత, బీరో తెరిచి 5,000 డబ్బు. ఎందుకమ్మా, నేను తీసుకుంటా కదమ్మా. అక్కర్లేదురా, పెళ్ళైన తర్వాత నేర్చుకోవాల్సిన పనులన్నీ పెళ్లికి ముందు గీత నేర్చుకుని వెళ్ళం. వెళ్ళు. కంగ్రాచులేషన్స్. ఎన్నపేట తాళం తీసే వరకు వచ్చిందా కూడా ప్రోగ్రెస్. గుడ్ డెవలప్మెంట్. నేనేం డెవలప్ అయినా అంతా మీ చలవేగా, తీసుకోండి. తీసుకుంటారులేండి. ఏదో గండం గడిచి గట్టెక్కిస్తామని అనుకున్నాను కానీ నువ్వు ఇలా మా అమ్మని కాకా పట్టి ఇక్కడే పర్మనెంట్ సెటిల్ అయిపోవాలనుకుంటావని మాత్రం అనుకోలేదు. చూడండి, మీరు పిలిచారు, నేను వచ్చాను, దట్స్ ఆల్. ఈ ఇంటికి వచ్చాక మీ అమ్మగారు అనారోగ్యం చూసి ఆవిడ సేవ చేయాలనిపించింది, ఆవిడ మంచితనాన్ని చూసి గౌరవించాలనిపించింది. అంతేగాని మీ పెద్ద ఇంటి మీద మోజుతో ఇక్కడ ఉండలేదు. ఇదిగోండి, మీ తాళం చేతులు మీ దగ్గరే ఉంచుకోండి. గీత ఏదని అడిగితే మీ ఇష్టం వచ్చిన అబద్ధం చెప్పుకోండి. కాబోయే కోళ్ళమ్మా అని మీరు పరిచయం చేశారు. అత్తయ్య వరుసతో తురామా అని ఆర్డర్ వేశారు. మీ ఇద్దరిని తృప్తిపరచడానికి నేను గీత పేరుతో అబద్ధం బ్రతుకుతున్నాను. ఇదేమన్నా నాకు సరదా అనుకుంటున్నారా? ఇందులో నాకేమైనా కలిసి వస్తుంది అనుకుంటున్నారా? చూడండి, నా మాటలు మీకేమైనా బాధ కలిగించుంటే నన్ను క్షమించండి. వస్తాను. అమ్మా గీత ఎక్కడరా? గీతమ్మా, గీతకి సీత అనే స్నేహితురాలమ్మా. పాపం ఆ అమ్మాయికి అనుకోకుండా గుండె నొప్పి వచ్చిందట. అనుకోకుండా టెలిఫోన్ వచ్చింది, అనుకోకుండా గీత వెళ్ళిపోయిందమ్మా. అయ్యో, మరి నాతో ఒక్క మాట కూడా చెప్పుకుని వెళ్ళిపోయింది. గుండె నొప్పి ఎక్కడని చెప్పి వస్తుందమ్మా. సడన్ గా వచ్చింది, సడన్ గా వెళ్ళిపోయింది అంతే. మరి సరే, నువ్వు పని చెయ్యి, హాస్పిటల్కి వెళ్ళి ఆ పేషెంట్ ఎవరో చూసి అడ్మిట్ చేసి గీతను వెంటనే తీసుకురా. హాస్పిటల్ నేను వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా. ఆ గుండె విషయం అటు ఇటు తెలుసుకుని గీత డైరెక్ట్ మన ఇంటికి వచ్చేస్తానండి. నువ్వు అసలు మాట్లాడుకురా, వెళ్ళి నుంచి. నువ్వేం వరి కాకమ్మా. నీకేరా, నువ్వు అలాగే అంట. గీతను చూసినప్పుడల్లా ఎవరో ఆత్మీయులు చూసినట్టుందిరా. ఆ అమ్మాయి నా పక్కన ఉన్నంత కాలం నా జబ్బు కూడా నేను మర్చిపోతున్నట్రా. ఒరే, ఏమైనా సరే నువ్వు ఇప్పుడే వెళ్ళి గీతను తీసుకురా. గీతను వెంటనే తీసుకున్నట్టు ఎలా చెప్పమ్మా? ఆ అమ్మాయి స్నేహితురాలు ఎమర్జెన్సీ వార్డులో ఉందని చెప్పాను కదా. మరి ఆ అమ్మాయి అటు ఇటు తేలిన తర్వాత కదా గీత మన ఇంటికి వచ్చేది. ఇంకో 4 రోజులు పడుతుంది కదా. సరే, ఈ హాస్పిటల్ ఉందని చెప్పు, నేను వెళ్ళి తీసుకొస్తా. అమ్మా, హాస్పిటల్ కూడా నీకు చెప్పమ్మా. అసలే నీ ఆరోగ్యం బాగలేదు, మళ్ళీ నీకు హార్ట్ అటాక్ వస్తే నేను చేస్తానమ్మా. ఎందుకురా అనవసరంగా మాట్లాడుతున్నావు? ఇప్పుడే వెళ్ళి గీతను తీసుకురా. నా మీద ఒట్టు, వెళ్ళు. తప్పదా? తప్పదు. అంతేనా? అవునరా, వెళ్ళురా. సరే, వెళ్తాలే. త్వరగా వెళ్ళి రావాలి, వెళ్ళు. అలాగే తెస్తాలే. మరి నువ్వు వెళ్ళరా. భగవంతుడా. హలో, మీరా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమిటి ఆపారు? నేనే రాంగ్ సైడ్ లో రావట్లేదు. ఆ పాయింట్ కరెక్టే సార్, కానీ ప్రస్తుతం మీరు మీ భార్య గారిని వెతుక్కుంటూ బయలుదేరారా లేదా? ఈ విషయం మీకు తెలుసు? ఎలా తెలుసాడు సార్? నేను ఎవరిని? హెడ్ కానిస్టేబుల్ దుర్ముహూర్తాన్ని. అందరికీ 10 కళ్ళుంటే నీకు 100 కళ్ళు ఉంటాయి. ఈ సంగతి మీకు ఎలా తెలుసు? చెప్పారు మన బస్ స్టాండ్ లో. కరెక్ట్. అవును, ఎందుకు నా భార్య మీకు కనిపించిందా? కనిపించింది సార్, కానీ ఎలా పట్టుకున్నారు, ఎక్కడ పట్టుకున్నారని ఒక్క మాట అడగరేమి సార్? ఎలాగలా పట్టుకున్నారు, ఎందుకు ఎక్కడుందో చెప్పండి. చెప్తాను సార్. నా తెలివితేటలని మీతో చెప్పుకునే వరకు నాకు మనశ్శాంతి ఉండదు సార్. ఇగోమ్మా, ఇగో పద. ఇదిగో సార్. నేను పొద్దున్నే వచ్చి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాను సార్. బస్ స్టాండ్ దగ్గర నుంచి టీ కొట్టుకు వెళ్ళాను సార్. టీ కొట్టుకు వెళ్ళి ఏం చేస్తున్నామని అడగలేను సార్. ఏం చేశారు, నాకేం చేస్తుంది చెప్పండి. టీ కొట్టు దగ్గర ఏం చేస్తాను సార్, టీ తాగుతున్నాను. అలా టీ తాగుతూ తల పక్క తిప్పాను సార్. పక్కకు తిప్పగానే మీ ఆవిడ గారు బస్ స్టాండ్ లో బస్సు ఎక్కుతూ కనిపించారు సార్. నేను వెంటనే పరిగెత్తి వెళ్ళి చెయ్యి అలా పట్టుకున్నాను సార్. కానీ ఆవిడ తర్వాత విదిలించుకుంది అనుకోండి. విదిలించుకున్న తర్వాత నేను ఆయన భార్యను కాదు, నాకు పిచ్చి లేదు అని పాత మొదలెట్టండి. మొదటితో మాత్రం నేను ఊరుకుంటానా సార్? అలా వీల్లేదు. నేను ఈ ఊళ్ళో ఉన్నంత కాలం మీరు మీ భర్త గారిని వదలడానికి వీల్లేదు అని నచ్చ చెప్పి తీసుకొచ్చేసరికి నా తలపాడం తక్కువచ్చింది అనుకోండి. ఇదిగోండి సార్, తీసుకెళ్ళండి బాబు. ఇదిగో మీరు జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళి. బాబు
రమ్మంటే ఏమ్మా? ఇదిగో నా పని వస్తుంది, దుర్ముహూర్తం. లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. మా ఊరిని వదలకండి బాబు. నా పని కల్పించకండి. అసలు ఈ రోజు నా పెళ్లి ఈ వెళ్ళి అవుతుంది. వెళ్ళమ్మా, మర్చిపోయి. వెళ్ళండి బాబు, వెళ్ళండి. అమ్మా ఇక రామాకమ్మా, వెళ్ళమ్మా. స్టాప్ 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 ఏమొచ్చింది? ఇందాక అలా మాట్లాడారు, ఇప్పుడు ఎందుకు తీసుకెళ్తున్నారు? కాదు, అప్పుడు నువ్వు ఉద్యోగం కావాలన్నాగా, ఓ మంచి ఉద్యోగం చూశాను. ఏది మీ అమ్మగారు ముందు గీత పెద్ద నటించరా? అది కాదు, కలెక్టర్ ఆఫీస్ లో మంచి టైపిస్ట్ ఉద్యోగం ఉంది. అది నీకు ఇప్పిద్దామని. ఇప్పించకపోతే ఇప్పించకపోతే నీ ఇష్టం. నీ రోడ్లు నీకు ఎట్టాగా ఉన్నాయిగా. అవసరం లేదు. ఒకేసారి మీ ఇంటి నుంచి పర్మనెంట్ గా వెళ్ళిపోతాను. అట్టాగే వెళ్ళిపోతాను. అమ్మా. గీత వచ్చిందా? వచ్చిందమ్మా. నువ్వు వచ్చావు తల్లి. నిన్ను చూడకపోతే నాకు ఏదోలాగైపోయింది. అది సరే గాని నీ ఫ్రెండ్ సీత ఎలా ఉంది? సీత నీ స్నేహితురాలు హార్ట్ అటాక్ హాస్పిటల్. సీత బాగుంది. బాగుందమ్మా, గుండె కొట్టుకుంటూనే ఉంది. అమ్మయ్యా, చూడమ్మా, నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏంటండి? ఏంటండి? సారీ సారీ అత్తయ్య. అత్తయ్య అన్నావు బాగుంది. చూడమ్మా, నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. నన్ను అడగకుండా, నాతో చెప్పకుండా ఈ గడప దాటి నువ్వు వెళ్ళకూడదు. మాట ఇవ్వు. అమ్మా, నిన్ను అడిగి నీతో చెప్పి గడప దాట. అలాగే అత్తయ్య. నీకు లాటేలో దొంగలు ప్రమోషన్లు తప్ప పెళ్ళ ముద్దు ముచ్చితే ఏం అక్కర్లేదన్నమాట. నేను చెప్పానా? నాకు డ్యూటీ ఫస్ట్, పెళ్ళం నెక్స్ట్. నీ సోదంతా వింటూ కూర్చొని అవసరం దొంగ పారిపోతాడు. అలాగే అలాగే, ఇలాగే రోజు నైట్ డ్యూటీ చేస్తుందండి. నేను ఈ సంసారం